అందరికీ నమస్కారము. నవిడేస్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోయింది. మన వల్ల ఏమవుతుందంటే మెల్లగా మన నెక్స్ట్ జనరేషన్ జెన్ జెడ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడుతున్నారు. దానివల్ల గ్రాడ్యువల్లీ మనకు కార్సినోమా అంటే క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయి, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఎక్కువవుతున్నాయి. తర్వాత వాటి అన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే మన ట్రెడిషనల్ ఫుడ్, మన తాత నాన్నమ్మలు నాన్నగారు వాళ్ళు తిన్న ఆహారమే ద బెస్ట్ ఫుడ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది. ఈరోజు ఏమేమి ఉంది బ్రేక్ఫాస్ట్లో? జొన్న రొట్టె. ఓకే, జొన్న రొట్టె, జొన్నలు కార్బోహైడ్రేట్స్ అయితే హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఇవి. రైస్ ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం, దానివల్ల మనకు షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువ. కానీ జొన్న రొట్టెలు అట్లా కాదు. మనం డైలీ నైట్ కనుక జొన్న రొట్టెలు డైలీ తినడం అలవాటు చేసుకుంటే మధ్యరాత్రి డయాబెటిక్ పేషెంట్స్ మూత్రానికి గడిగడికి లేసే వీలుండదు. అయితే ఒక్కసారి పడుకున్నారంటే డీప్ స్లీప్ పడుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ ఉండదు, మోషన్స్ ఫ్రీ అవుతాయి. అయితే జొన్న రొట్టెలు డైలీ దైనందిన జీవితంలో ఆహారంలో మనం ఒక భాగంగా చేసుకోవాలి. ఇది మామూలుగా సలువ కూడా. ఓకే, రెండోది పుంటికూర చట్నీ. పుంటికూర చట్నీలో ఏముంటుంది? ఐరన్. పుంటికూరలో దట్టు ఎర్ర పుంటికూర లోపల ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఐరన్ వల్ల మనకు హీమోగ్లోబిన్ పెరిగి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మన బాడీలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పుంటికూర పప్పులో మళ్ళీ కందులు ఉంటున్నాయి. కందులు ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఏం చేస్తాయి? మన కండరాలని బలంగా మారేటట్టుగా చేస్తాయి. దట్టు మనం ఏం చేస్తున్నాం దీంట్లో వేరుశనగ పప్పులు కూడా వేస్తున్నాం. అయితే ఈ వేరుశనగ పప్పులు ఉండడం వల్ల మనకు రిచ్ ప్రోటీన్ అందుద్ది. ఓకే, నెక్స్ట్ సలాడ్స్లో ఏముంటున్నాయి? ఉల్లిపాయ లోపల మనకు ఫాస్ఫరస్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత బీట్రూట్ ఇది బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, తర్వాత క్యారెట్ ఏం చేస్తుంది? ఐసైట్ పెరిగేటట్టు చేస్తుంది, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. తర్వాత కీరా. ఓకే, ఈ సలాడ్స్ రెగ్యులర్ తినడం వల్ల మనకు వెయిట్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది, వెయిట్ లాస్ అవుతాము. తర్వాత జొన్న రొట్టె వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.